అనకాపల్లిలో పాత్రికేయులు నిరసన. మహాన్యూస్ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ నాయకత్వంలో నిరసన కార్యక్రమం సోమవారం అనకాపల్లి ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి సిహెచ్బిఎల్ స్వామి, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర కార్యదర్శి చింతల కిషోర్, జిల్లా కార్యదర్శి ఆళ్ల వెంకట అప్పారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోరాడ చంద్రరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మద్దాల రాంబాబు పాల్గొని పత్రిక స్వేచ్ఛను హరించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. భారతదేశంలో అన్యాయాన్ని, అవినీతిని ప్రశ్నించి ఆయా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్న మీడియాపై దాడి చేయడం సరికాదన్నారు. తక్షణమే మహాన్యూస్ కార్యాలయంపై దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలో పత్రిక స్వేచ్ఛపై దాడులు జరగకుండా ప్రత్యేక చట్టాలను ప్రభుత్వాలు రూపొందించి రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం పత్రిక స్వేచ్ఛను కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగించకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆర్డీఓ ఆయుషాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వైవి రమణాజీ, అనకాపల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు మల్ల భాస్కర్, భీమరిశెట్టి గణేష్, చాగంటి సర్వారావు, మహా టీవీ న్యూస్ రిపోర్టర్ భీమరిశెట్టి నోకేష్, కార్యవర్గ సభ్యులు పాత్రికేయులు బానోజీరావు, గంగాధర్, మున్నా, జనార్దన్, కిరణ్, శ్రీను, మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రసాదించినటువంటి భావ ప్రయత్న స్వేచ్ఛపై దాడిగానే పరిగణించాలి. ఈ విషయంలో రాజ్యాంగ వ్యవస్థలు జోక్యం చేసుకోవాలి. మీడియాలో వ్యతిరేక వార్తలు వచ్చినంత మాత్రాన కార్యాలయంపై దాడులు చేయడం అనేది రాజకీయ పార్టీలకు, ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార రంగంలో ఉండేటటువంటి రాజకీయ పక్షాలకి తగినటువంటి చర్య కాదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ తరఫున మేము ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా జర్నలిస్టుల భద్రత కోసం, మీడియా సంస్థల రక్షణ కోసం ప్రత్యేకమైనటువంటి రక్షణ తీసుకురావాలనే ఉద్దేశంతో గత కొంతకాలంగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పోరాటాలు చేస్తున్నాయి. ఇలాంటి పరిణామాలు ఈ చట్టాల ఆవశ్యకతను కూడా తెలియజేస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్లోని మహా టీవీ ప్రధాన కార్యాలయంపై జరిగినటువంటి దాడిని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సంబంధించి దాడికి నిరసనగా ఈరోజు అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మహా టీవీ కార్యాలయంపై జరిగినటువంటి దాడిని కేవలం మీడియాపై జరిగిన ఒక దాడిగానే కాకుండా రాజ్యాంగం ప్రసాదించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛపై దాడిగా మేము పరిగణిస్తున్నాం. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భద్రతా కమిటీలు వేయమని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో భద్రతా కమిటీలు, జర్నలిస్టుల భద్రతా కమిటీలు ఏర్పాటు చేయాలని మరొకసారి ఈ సందర్భంగా కోరుతూ అందరికీ నమస్కారం.